ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడటానికి ఒక చిన్న రహస్యం. ఆశీర్వదించబడటానికి చిన్న రహస్యం. మీరు ప్రార్థన చేస్తుంటే ఎలా ప్రార్థన చేస్తారో ఏంటో ఒక చిన్న విషయం నేను చెప్తున్నాను. నేనేం చేస్తానంటే నా ప్రార్థనలో 100 సార్లు యేసు లేకపోతే యేసయ్య స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లును గాక. యేసయ్య స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లును గాక. ఇలా 100 సార్లు. తర్వాత కొన్ని ఆయన నామాలని నేను పైకెత్తి ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యెహోవా నిస్సి, యెహోవా యీరే, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా సిడికేను, యెహోవా రోహే, యెహోవా మాక్దీషు, యెహోవా సబోత్, యెహోవా రఫా, ఇలాగా కొన్ని ఆయన నామాలని నేను ఘనపరుస్తాను. అయితే ఇలాగా ఇంచుమించు 1 గంట అయిపోయిన తర్వాత అప్పుడు యేసయ్యా 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 అని ఆయన నామాన్ని స్మరించడం మొదలు పెడతాను. స్మరించడం, ఉచ్చరించడం, చాంటింగ్ హిజ్ నేమ్. ఎందుకు అంటే ఇర్మియా 33:3లో కాల్ ఆన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చాను. ఆయనకు మొరపెడుతున్నప్పుడు ఏ వ్యక్తినైనా మనము ఉచ్చరించి అయ్యా సార్ అని మాట్లాడతాం కదా. అలాగే యేసయ్యా అని పిలవగానే నన్ను పిలుస్తున్నాడే అని ఆయన ప్రత్యుత్తరం ఇస్తానని చెప్పారు. కనుక ఆయన నామాన్ని నేను ఏం చేస్తానంటే స్మరిస్తాను, జపిస్తాను, కొనియాడుతాను, పిలుస్తాను. అయితే విచిత్రమైనటువంటి ఈరోజు ధ్యానంలో సంఖ్యాకాండం 6వ అధ్యాయము 27వ వచనములో దేవుడు మోషేతో వారి మీద ఈ 3 మాటలు, ఈ 3 వచనాలు, ఆశీర్వచనాలు పలకండి అని చెప్తారు. అందులో ఆఖరి వచనంలో 27వ వచనంలో ఏం చెప్తారంటే వారు నా నామమున ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. నేను వారిని ఆశీర్వదించెదను. ఓకే, ఆశీర్వదించెదను. ఎలాగ ఆశీర్వదిస్తారట? ఎప్పుడు ఆశీర్వదిస్తారట? నా నామమున వారు ఉచ్చరించుట వలన. అంటే వెన్ దే మెడిటేట్ అపాన్ మై నేమ్, వెన్ దే కాల్ అపాన్ మై నేమ్, నా నామమున వారు పలుకుట వలన, నన్ను పిలుచుట వలన, నా నామమునే వారు ఉచ్చరించుట వలన వారిని నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి ఆశీర్వాదానికి రహస్యం ఏంటంటే ఆయన నామాన్ని మీరు ఉచ్చరించండి, పలకండి. ఆయనకి ఒక భక్తురాలు అంటారు, ఎన్ని నామములు నీకు, ఎన్నతరమౌనా నాకు, అత్యున్నత నామము నీదే, అతి ఉన్నత సింహాసనము నీదే, అద్వితీయ దేవుడ నీవే, ఆనంత ప్రేమామయుడవే, అద్వితీయ దేవుడ నీవే, ఆనంత ప్రేమామయుడవే. ఎన్ని నామంలో ఆయనకి. అందుకే ఆయన నామములను నేను ఉచ్చరించి ధ్యానపూర్వకంగా ఆయన్ని కొనియాడతాను, పిలుస్తాను. దేవుని గొర్రెపిల్ల, గలిలయుడా, నజరేయుడా, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ఆర్మీస్, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ మోస్ట్ హై. స్తోత్రార్హుడా, పూజార్హుడా, పూజింపదగినవాడా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, దేవుని గొర్రెపిల్ల, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, ఆది సంభూతుడా, మొదటివాడా, కడపటివాడా, అమరత్వం కలిగిన వాడా, జీవం కలిగిన వాడా, నా స్నేహితుడా, నా ప్రాణప్రియుడా, నా ప్రాణేశ్వరుడా, 7 ఆత్మలు కలిగిన వాడా, 7 దీప స్తంభముల మధ్యన సంచరించేవాడా, 7 నక్షత్రముల చేత పట్టినవాడా, అగ్ని నేత్రములు కలిగిన వాడా, అపరంజి పాదములు కలిగిన వాడా,
భూమి ఆకాశములకు దేవుడా, కొండలకు లోయలకు దేవుడా, సర్వజగత్ రక్షకుడా, సర్వజగత్ సృష్టికర్త, సర్వజగత్ పరిపాలకుడా, నా విమోచకుడా, నా పునరుద్ధానుడా, మీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుడా ప్రభా, నీ బిడ్డలకి ఈరోజు ఈ రహస్యం బయలుపరిచాను ఆయన. ఈ మాటను బట్టి నీ బిడ్డలు ఇంకా ప్రార్థనలో నీ నామాన్ని ధ్యానం చేస్తూ, నీ నామాన్ని కొనియాడుతూ, నిన్ను పిలుస్తూ ప్రభా ఆశీర్వాదాలకి నాయన మరి అర్హులుగా నీ బిడ్డలను చేశారు కనుక, చేసుకుంటున్నారు కనుక వారు అర్హత సంపాదించుకున్న వారుగా నువ్వు నాయన భావించి వారిని ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.